నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. క్రిమినల్ గ్యాంగులు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయి. వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, వాళ్ళపై వస్తున్న ఆరోపణలను మాయ చేసేందుకు ఎంతటికైనా తెగిస్తున్నారు. నాడు పరిటాల రవి హత్య దగ్గర నుంచి నేడు పరకామణి అంశం వరకు ఇదే పరంపర. తాజాగా పరకామణి అంశంలో అప్పట్లో విజిలెన్స్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక చాలా అనుమానాలే నెలకొన్నాయి. ఎన్నాళ్ళు వీళ్ళు చేసే పాపాలకు అమాయకులు బలవ్వాలి? ఎంతకాలం ఈ హత్య రాజకీయాలు? ఇలాంటివన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం. సత్యమూర్తి గారు, ఈరోజు సతీష్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందడం, అది పరకామణి అంశంలో కీలక సాక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తి, దొంగను పట్టుకున్నటువంటి వ్యక్తి. మరేంటి హత్యను ఏ విధంగా చూడాలి? ఇది హత్య అనుకోవాలా, ఆత్మహత్య అనుకోవాలా? మీ ఉద్దేశం ఏంటి? నిజంగా కూడా చాలా బాధ కలిగించే సంఘటన. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవటానికి అడ్డుగా వెళ్ళిన వ్యక్తి సతీష్ కుమార్. ఇతను వెళ్ళి అతన్ని పట్టుకోవటం వల్ల, అంటే రవికుమార్ని ఈ సతీష్ పట్టుకోవటం వల్లే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పరకామణి అంటే భక్తులు ముడుపు కట్టుకొని వచ్చిన డబ్బులు వెంకటేశ్వర స్వామికి సమర్పించే ఒక పవిత్రమైన ఆచారం మనకున్నది. అటువంటి ఆ సొమ్ముల్ని, ముడుపు సొమ్ముల్ని లెక్కించే ప్లేస్ని పరకామణి అంటారు. ఆ పరకామణి ప్లేసుల్లో దొంగతనాలు జరుగుతూ ఉంటే వాటిని పట్టుకున్న వ్యక్తి మరి అంటే ఎంత అంకిత భావంతో పనిచేసినట్టు. విజిలెన్స్లో ఉండేవాడు ఈయన. ఒరిజినల్గా రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి. ఈయన విజిలెన్స్ టీటీడీ విజిలెన్స్లో డెప్యుటేషన్ మీద వచ్చినప్పుడు ఈ పరకామణి దొంగల్ని పట్టుకున్నాడు. పరకామణి దొంగల్ని పట్టుకున్న తర్వాత వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ జరిగింది. రవికుమార్ అనే అతను పరకామణిలో డబ్బులు కొట్టేసే కార్యక్రమాన్ని యథేచ్ఛగా అమలు చేశాడు. అంటే పై వాళ్ళకి తెలియకుండా చేసే అవకాశం లేదు. ఆ తర్వాత ఈ సతీష్ పట్టుకున్న తర్వాత ఆ టైంలో పరకామణిలో చోరీ జరుగుతున్నది అని తెలిసిన తర్వాత వెంటనే కేసు నమోదు చేయాలి. ఎవరినైతే అప్పటికి పట్టుకున్నారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఇవేవి చేయకుండా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ కాగానే ఏం చేశాడు అంటే, దొంగతనం చేస్తూ పట్టుబడిన వ్యక్తిని వీళ్ళిద్దరిని లోక్ అదాలత్కి తీసుకెళ్ళి కాంప్రమైజ్ చేయించాడు. అంటే మీరు ఆలోచించండి, వైవి సుబ్బారెడ్డి టైంలో నేరం యథేచ్ఛగా జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి టైంలో ఆ నేరాన్ని రూపుమాపటానికి ప్రయత్నం జరిగింది. అంటే చట్టం కళ్ళు కప్పటానికి, భక్తుల కళ్ళు కప్పటానికి విశ్వ ప్రయత్నాలు చేసి లోక్ అదాలత్లో ఇద్దరికి కాంప్రమైజ్ చేశారు. అసలు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ ఎట్లా చేస్తారు? ఇది సతీష్ తన ఆస్తులు ఎవడో కొట్టేస్తుంటే పట్టుకున్న కేసు కాదు కదా. రవికుమారు వేరే ఆస్తులు కొట్టేసి పట్టుబడ్డ వ్యక్తి కాదు కదా. ఈ ఆస్తులన్నీ, ఈ సొమ్ము అంతా కూడా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిది. ఆయనకి సంబంధించిన కేసు అయినప్పుడు వీళ్ళిద్దరిని రాజీ ఎట్లా చేస్తాడు భూమన కరుణాకర్ రెడ్డి? అంటే ఇదంతా కూడా ఎందుకు చేశారు? ఇదంతా కూడా ఎందుకు చేశారు అంటే, ఈ దొంగ పట్టుబడ్డాడు, ఇద్దరికి అగ్రిమెంట్ చేసేసి ఒక 14 కోట్ల రూపాయల ఆస్తులు వెంకటేశ్వర స్వామి పేరు మీద రాసేసి అతని దగ్గర నుంచి ఒక 100 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. మద్రాసులో ఈయనకున్న ఆస్తుల్ని రాయించేసుకున్నారు. ఇట్లా ఆస్తులు రాయించుకున్న వాళ్ళలో పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. నిన్నగాక మొన్న ఈ పరకామణి కేసుకు సంబంధించి ఈ రాజీ చేసుకున్న కొంతమంది వ్యక్తులని ఐడెంటిఫై చేసి, అంటే ఎవరైతే మీడియేట్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
దాంతో ఈ కేసు చాలా సీరియస్గా ఉన్నది అని భూమన కరుణాకర్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, వీళ్ళిద్దరికీ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డికి క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఎప్పుడైతే గవర్నమెంటు ఈ ఆఫీసర్లని సస్పెండ్ చేసిందో పరకామణి నేరానికి సంబంధించి కేసు చాలా సీరియస్ కాబోతున్నది అని అర్థం చేసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు దీని నుంచి ఎట్లా బయటపడదామా అని ప్లాన్ చేసి ఉంటారు. అదే సార్, దానికి నేనేం అడగబోతున్నానంటే టీటీడీ అంశం గత వారం రోజులుగా ఒక్క ఈ పరకామణి కాదండి, లడ్డు గురించి కూడా తీసుకుంటే మనం వైసీపీ బాగా ఇరుక్కుందండి. వైవి సుబ్బారెడ్డి గారు ఇంక రేపో మాపో అరెస్ట్ అనుకుంటున్నారు. సో ఆయన అరెస్ట్ అయ్యి మళ్ళీ ఈ పరకామణి అంశం కూడా సీరియస్గా సాగుతుంది కాబట్టి దీంట్లో కూడా కరుణాకర్ రెడ్డి గారు కూడా ఇరుక్కుంటే ఒకవేళ ఇంక అసలు వైసీపీ పార్టీకి నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉంది. సో అందులో భాగంగానే ప్లాన్ ప్రకారం ఇది జరిగిందని కొంతమంది భావిస్తున్నారు. దీంట్లో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇప్పుడు సతీష్ కుమారు రైలు కింద పడి చనిపోయాడు. ఓకే, అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇప్పటి వరకు ఉన్న మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అది. రైలు కింద పడి ఒక వ్యక్తి చనిపోతే రాజకీయ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీవీల ముందరకు వచ్చి ప్లస్ వాళ్ళ టీవీల్లో వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఈ మృతి మీద మాకు అనుమానం ఉంది. నీకు ఎట్లా వచ్చింది అనుమానం? ఈ సతీష్ని అంటే పరకామణి కేసుకు సంబంధించి వాళ్ళే లేపారు, గవర్నమెంటే ఇన్వాల్వ్ అయింది ఇందులో అని చెప్పాడు. అంటే బాబాయి వివేకానంద రెడ్డిని అడ్డంగా గొడ్డలు పెట్టి నరికి పారేసినప్పుడు కూడా ఏం చెప్పారు? నారాసుర రక్త చరిత్రని ప్రచారం చేశారు. ఆ రోజున దురదృష్టవశాత్తు ప్రజలందరూ నమ్మారు. ఈ రోజున ఎవ్వడూ కూడా, ఆఖరికి వైసీపీ గొర్రెలు కూడా దీన్ని నమ్మట్ల. ఎందుకు అంటే వీళ్ళే మర్డర్ చేసి ఉంటారు, లేకపోతే వీళ్ళు సతీష్ మరణం మీద అనుమానాలని ఎందుకు వ్యక్తం చేస్తారు అన్న చర్చ ఇప్పుడు నడుస్తూ ఉన్నది. అందుకని వీళ్ళు వచ్చి చెప్పిన విధానాన్ని చూస్తే అందరికీ డౌట్ వేస్తుంది, వీళ్ళే వేసేశారని. అయితే సార్ అభిప్రాయం ఆ విధంగా ఉంది మేడం. కానీ ఇక్కడ వైసీపీ ప్రచారం చేస్తుంది ఏంటి అంటే ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తిని సిట్ అధికారులు, చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ అధికారులు శారీరకంగా మానసికంగా ఆయన టార్చర్ పెట్టారు. ఆయన నలుగురి మధ్యలో తలెత్తుకోలేక ఇదే విషయాన్ని ఆయన సన్నిహితుల దగ్గర కూడా వాపోయారు. ఆయన ముమ్మాటికి కూడా ఆత్మహత్య, బలవన్మరణానికి ఆయన పాల్పడ్డాడు. వీళ్ళు పెట్టిన చిత్రహింసల వల్లే ఇదంతా ఆయన చేయాల్సి వచ్చింది అని చెప్పి అంటున్నారు. ఇంకా విచారణకి పిలిచారండి. విచారణకి ఎక్కడ వెళ్ళాడు ఆయన? ఇప్పుడు విచారణకి సిట్టు పిలిచింది, ఒకసారి వెళ్ళొచ్చారండి, అంతకుముందు ఎప్పుడో కదా. ఇప్పుడు మళ్ళీ పిలిచింది అంతే. ఇప్పుడు చేసుకుంటే అప్పుడే చేసుకోవాలిగా. నీకు అర్థమైంది? ఇప్పుడు కొత్తగా మళ్ళీ విచారణకి పిలిచారు. పిలిచినప్పుడు ఈయన చనిపోయారంటే చనిపోయారా? మీకు ఆ పడుకున్న విధానం చూస్తే చనిపోయారా అనే ఒక సందేహం మనకు చూడగానే కలుగుతుంది. రైల్వే ట్రాక్ పక్కన కదా. నేను అనేది ఏంటంటే ఆయన నిజంగా అంత వేదన పడి ఉంటే ఆయన డ్యూటీలో ఉండలేరుగా. డ్యూటీలో ఉన్నారు ఆయన అక్కడ తాడిపత్రి దగ్గర రైల్వే దగ్గరే ఆయన డ్యూటీ చేస్తున్నారు కదా. సో ఆ విచారణ అయ్యాక డ్యూటీ చేస్తున్నారు. ఇప్పుడు విచారణకి పిలిచారు. పిలిచే ముందు ఇట్లా అంటే వెళ్లే ముందు ఇలా జరిగిందంటే ఇది మరి వైసీపీ వాళ్ళు కొత్తగా వాళ్ళు డౌట్ వ్యక్తపరచడం ఏంటి అంటే ముందే దొంగ అని అరిచినట్టుంది ఇది. కాబట్టి వాళ్ళకి తెలిసి ఎవరు చేశారో. ఇప్పుడు ఏమండి, పరిటాల రవి హత్య కేసులో ఏం జరిగింది, మొత్తం సాక్షులు, డాక్టర్లు అందరూ ఎలా చనిపోయారు వాళ్ళ హయాంలో. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఎంతమంది ఎలా చనిపోయారు, మొత్తం 6, అది కూడా అందరికీ తెలుసు. కాబట్టి అంటే డిఎన్ఏ, అది ఎవరి డిఎన్ఏ? రాజారెడ్డి డిఎన్ఏ రాజశేఖర రెడ్డికి, రాజశేఖర రెడ్డి డిఎన్ఏ జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ పరకామణి కేసులో ఇప్పుడు ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఇది కనుక ప్రూవ్ అయితే పరకామణి కేసులో రవికుమార్ది, అప్పుడు మొత్తం వైసీపీకి ఇంకా ఫ్యూచర్ లేదు. ఆ భయంతో ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఇరుక్కుంటాడు మళ్ళీ ఇందులో కూడా. కాబట్టి ఇది చేసి ఉండొచ్చు అని మీరు అన్నారు. 100% జరిగి ఉండొచ్చు, అందులో సందేహం లేదు మనకి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు ఒక పరిటాల రవి హత్య మనం చూసాము, ఎవరెవరు చనిపోయారో చూసాము.
ఒక వివేకానంద రెడ్డి హత్య కేసు ఎవరెవరు చనిపోయారో చూసాము. ఇవాళ పరకామణి విషయం ఎవరు చనిపోయారో చూసాము. మొన్నను లడ్డూకి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి ధర్మారెడ్డిని విచారించారు. కాబట్టి ఇప్పుడు ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ధర్మారెడ్డి జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటి? జగన్మోహన్ రెడ్డితోటి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటేనండి, ఇవాళ పరకామణి కేసులో చనిపోయిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన విషయంలో సిట్టు చాలా ఇందులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయంలో కూడా వాళ్ళు దర్యాప్తు ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇతన్ని ఎలా చనిపోయాడు అనే దాని మీద మళ్ళీ ఒక ఎంక్వైరీ వేసి ఇది నిజంగా చనిపోయారా, వీళ్ళు ఎవరు హత్య చేశారు, దీని వెనకాల ఎవరున్నారు అనేది తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 40 ఏళ్ల యువకుడు, పట్టించిన యువకుడు లోక్ అదాలత్లో వాళ్ళిద్దరికీ ఒక కాంప్రమైజ్ చేసేసాక మళ్ళా సిట్టు తిరగదోడాక దాన్ని అతన్ని పిలిచినప్పుడు ఎందుకు చనిపోతాడు? చనిపోడు. అతను చనిపోయే వ్యక్తి అయితే మళ్ళా అనుకుందాం అంతకుముందే చనిపోవాలి. రెండోది అతని డ్యూటీల్లో అతని విధుల్లోకి అతను వెళ్ళిపోయాడు రైల్వే దానికి. కాబట్టి ఇవాళ అతనికి చిన్న బాబు ఉన్నట్టు, 3 ఏళ్ల పిల్లాడో ఎంతో. అలాంటప్పుడు కుటుంబ పరంగా చూసుకున్నా, వయసు పరంగా చూసుకున్నా చనిపోయే వయసు కాదు. అలా నిర్ణయం తీసుకునే అవసరం కూడా అతనికి ఉండదు. మంచి ఉద్యోగం ఉంది. ఇప్పుడు సిట్టు ముందు హాజరైతే అతనికి ఏంటి భయం? ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిందే అతను, ఆ రోజు పట్టుకున్నాడు, ఫిర్యాదు చేసింది అతను కదా. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసింది ఓన్లీ కరుణాకర్ రెడ్డి వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఇతనికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. వాళ్ళు సిట్టు ముందు అతను నిజం మాట్లాడినా కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప అతనికి ఏ రకంగానూ నష్టం జరగదు. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఎందుకు చనిపోతాడు? చనిపోడు, చంపబడి ఉంటాడు. మీకు ఇవాళ కావాలంటే చూడండి, ఆ రైల్వే ట్రాక్ మధ్యన ఆ బాడీ చూస్తే మీకు చాలా సందేహాలు కలుగుతున్నాయి మనకి. ఆ విజువల్ ఒకసారి వేస్తే జనాలకు కూడా అర్థమవుతుంది. ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ప్రజలు ఇవేది నమ్మే పరిస్థితుల్లో లేరండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కట్టేశారు అని ఇవాళ కూడా ధర్నా చేసి, ఇవాళ పెద్దిరెడ్డి బయటకు వచ్చి ధర్నా చేస్తున్నాడు చిత్రంగా. అంటే నిన్న అటవీ భూముల విషయం బయటకు వచ్చింది, ఇవాళ సిఐఏ సదస్సు అద్భుతంగా కొనసాగుతోంది. అసలు అక్కడ హేమాహేమీలు వచ్చారు, అసలు కన్నుల పండుగ అనేది జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి ఈ పరకామణి కేసుకు సంబంధించిన ఈ వ్యక్తిని హత్య చేయించి ఉండొచ్చండి, మనకు తెలియదు. తర్వాత పీపీపీ మోడల్లో ఈ మెడికల్ కాలేజెస్కి వ్యతిరేకంగా అక్కడ ధర్నా చేయిస్తూ, అంటే ఆ వచ్చిన పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించాలని అనుకోవచ్చు, మనకు తెలియదు. ఏది చేసినా ఏం చేసినా ప్రజలు నమ్మరు. ప్రజలకు అన్నీ అర్థమయ్యాయి. ప్రజలు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. మరొకసారి వాళ్ళు ఎటువంటి ఉచ్చుల్లోనూ పడే ప్రసక్తి అయితే లేదు. ఇక్కడ ఈ పరకామణి చోరీని పట్టించిన వ్యక్తే సతీష్. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, నేను క్రోనాలజీ ఆర్డర్ చెప్తాను, నేను దాని ప్రకారం మీరు అర్థం చేసుకోండి. ఇతను సతీష్ అనే అతను పరకామణిలో చోరీ జరుగుతుంటే రవికుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నాడు. ఆ పట్టుకున్న తర్వాత లోక్ అదాలత్లో ఇద్దరు ఒక ఒప్పందానికి రావాలి అని ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఇతను లోక్ అదాలత్లో రవికుమార్ తోటి ఒక ఒప్పందానికి వచ్చాడు. ఒప్పందానికి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి 14 కోట్ల రూపాయల ఆస్తులు రాసిచ్చాడు. మిగిలిన ఆస్తులన్నీ ఈ బ్యాచ్ అంతా కొట్టేశారు. ఈ కొట్టేసిన బ్యాచ్లో సతీష్ కుమార్ లేడు. అంటే సతీష్ కుమార్ కేవలం దైవభక్తితోటి మాత్రమే ప్రవర్తించాడు. అక్కడ స్వలాభం లేకుండా ప్రవర్తించాడు. ఆస్తులు కొట్టేసిన వాళ్ళ లిస్టులో సతీష్ కుమార్ లేడు. అంటే నిఖార్సైన పోలీస్ అధికారి సతీష్ కుమార్. కొట్టేసింది ఎవడు అంటే ఆ టైంలో బాగా కీలక దశలో పోలీస్ అధికారి ఒక అతను కొట్టేశాడు. ఇంకా ఈ వైసీపీ నాయకులు కొంతమంది కొట్టేశారు. మొత్తం దాదాపు 100 కోట్లు కొట్టేశారు. 100 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. ఆ రవికుమార్ని వేధించారు, మానసికంగా చిత్రహింసలు పెట్టి ఆస్తులు రాయించుకున్నారు. ఇప్పుడు ఈ కేసు కూడా పరకామణికి సంబంధించిన చోరీ కేసు బయటికి ఎట్లా వచ్చింది అంటే, తిరుపతిలో ఉండే ఒక జర్నలిస్టు ఈ లోక్ అదాలత్లో ఇది ఒక క్రిమినల్ కేసు కదా, దీన్ని లోక్ అదాలత్లో ఎట్లా సెటిల్ చేస్తారు అని ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
ఆ న్యాయస్థానం అంటే హైకోర్టుకు వచ్చిన తర్వాత హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. నిజమే కదయా, దీన్ని ఎట్టా కాంప్రమైజ్ చేస్తారయా లోక్ అదాలత్లో, ఇదేమన్నా మీ మధ్య సివిల్ డిస్ప్యూటా, నో దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఎంక్వైరీ మొదలైంది. ఇప్పుడు ఎంక్వైరీ మొదలైంది కదా, ఎవరు భయపడాలి? పరకామణిలో చోరీ చేసిన రవికుమార్ భయపడాలి, పరకామణిలో చోరీ చేసిన రవికుమారు ఆస్తులు కొట్టేసిన వాళ్ళు భయపడాలి, పరకామణి దొంగని పట్టుకున్న సతీష్ కుమార్కి భయం ఏముంటుంది? మీరు అన్నట్టు దానికి సంబంధించిన అధికారులు భయపడాలి. చెప్తా. ఈ సతీష్ కుమార్కి భయపడాల్సిన అగత్యం ఏమీ లేదు. ఎందుకంటే ప్రాణాలకి తెగించి పట్టుకున్నదే అతను ఒక పోలీస్ ఆఫీసర్గా. ఇప్పుడు ఏంటి అంటే కీలకమైన స్థితికి వచ్చిన్నది కేసు. పరకామణి మీద విచారణ జరుగుతున్నది. ఒక ముగ్గురిని, బాధ్యులైన వాళ్ళని ముగ్గురిని సస్పెండ్ చేశారు. కేసు ఫర్దర్గా ముందరికి వెళ్తున్నది. నెక్స్ట్ ఇప్పటికే ఆల్రెడీ ఒకసారి సతీష్ కుమార్ని పిలిచి మాట్లాడారు, రెండోసారి పిలిచి మాట్లాడబోతున్నారు. ఈ రెండోసారి పిలిచి మాట్లాడబోతున్న నేపథ్యంలో వాళ్ళు ఏమి క్వశ్చన్లు అడుగుతారు? నీ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారో చెప్పవయ్యా అని అడుగుతారు. అదే క్వశ్చన్ అడుగుతారు కదా ఎవరైనా. నీ మీద లోక్ అదాలత్లో రాజీ చేసుకోవటానికి నీ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారు అని అడుగుతారు. తన మీద ఎవరు ఒత్తిడి తెచ్చాడో అతను చెప్పబోతూ ఉన్నాడు. అతను చెప్తాడు అన్న అనుమానంతో అతన్ని భౌతికంగా ఎలిమినేట్ చేశారు. ఎవరు చేసి ఉంటారు? మీరు చేసి ఉంటారా? నేను చేసి ఉంటానా? కనకదుర్గ గారు చేసి ఉంటారా? మనకేం సంబంధం? ఎవడైతే ఎవడి పేరైతే బయటికి వస్తుందని భయపడతాడో వాడు ఎలిమినేట్ చేశాడో చేయించాడో జరిగింది. అర్థమైంది కదా నేను చెప్పింది? అందుకని వెంటనే సతీష్ కుమార్ మరణ వార్త తెలియంగానే వైసీపీ నాయకులు వచ్చి ఈ కపట నాటక ఏడుపులు మొదలుపెట్టేశారు. ఏడుపే. వివేకానంద రెడ్డిని అడ్డంగా గొడ్డలు పెట్టి నరికిన వాళ్ళందరూ ఎదురుగా ఉండంగానే ఎట్లయితే ఒలవల ఏడుస్తూ రాష్ట్ర ప్రజలందరినీ నమ్మించారో ఈ రోజును కూడా మళ్ళీ అదే ప్రక్రియ మొదలుపెట్టారు. వీళ్ళని దుర్మార్గులు అంటామా? లేదు వీళ్ళని కిరాతకులు అంటామా? వీళ్ళని ఏమంటాం? అయితే ఇప్పుడు సార్ ఒక మాట అన్నారండి, ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు భయపడాలి కానీ సతీష్ కుమార్ భయపడి ఇలా చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అన్నారు. అంటే దీనికి సంబంధించి ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తిని అప్పట్లో చైర్మన్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారని, ఈ కేసును ఆయన మెడక చుట్టాలని చెప్పి పై స్థాయి అధికారుల నుంచి అంటే ఏది పోలీసు ప్రధాన కార్యాలయాల నుంచే ఫోన్లు వస్తున్నాయని, అందులో భాగంగా ఈయన ఒత్తిళ్లకు వేధింపులకు గురి చేశారని, ఆ వేధింపులు భరించలేకనే ఇప్పుడు ఈయన ఈ విధంగా చేసుకున్నాడు అని చెప్పి అంటున్నారు. నిజంగానే మరి వైసీపీ అంటోందండి? అవునండి. మరి వైసీపీ అంటోందంటే మరి వాళ్ళే కథ కల్పించారని అర్థమవుతుంది కదండి. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి పేరే ఎందుకు వచ్చింది? వైవి సుబ్బారెడ్డి పేరు కూడా రావచ్చు కదా. భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి హయాంలోనూ జరిగింది, కంటిన్యూషన్ అయింది ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో. సో ఇప్పుడు కల్తీ నెయ్యి విషయంలో ఇద్దరు పేర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు సతీష్ కుమార్ విషయంలో కూడా ఇద్దరు పేర్లు రావాలి. ఒక భూమన కరుణాకర్ రెడ్డి పేరే చెప్పారంటే పాప స్క్రిప్ట్ రాసిన వాడు మర్చిపోయాడు ఈ విషయం. కాబట్టి అసలు అతను భయపడాల్సిన పని లేదు అని ఇందాక నేను చెప్పాను, వారు చెప్పారు. సతీష్ కుమార్ది ఖచ్చితంగా హత్యే అని మనకి ప్రూవ్ అవుతుంది త్వరలో, చూడండి కావాలంటే. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్తాడు, పనిలో పనిగా వైవి సుబ్బారెడ్డి పేరు కూడా చెప్తాడు. వీళ్ళిద్దరు పేర్లు వస్తే ఖచ్చితంగా ఇట్ విల్ లీడ్ టు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 100 కోట్ల స్కామ్ అని అంటున్నారు. 100 కోట్ల 200 కోట్ల 300 కోట్ల మనకు తెలీదు. ఈ 100 కోట్ల స్కామ్ అయినా ఇందులో నష్టపోయింది వీళ్ళెవరూ కాదు. కాకపోతే జరిగింది వాళ్ళ హయాంలో, సొమ్ము తినేసింది వాళ్ళు. ఇవాళ సతీష్ కుమార్ ఎందుకు భయపడతాడు? సతీష్ కుమార్ ఏమైనా ₹1 తింటే భయపడాలి. అసలు సతీష్ కుమార్ ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేసి ఉండి అవకాశం దొరికిందని చెప్పి ఉండొచ్చుగా, పట్టించి ఉండొచ్చు కదా. ఎందుకంటే ఇతను దొరికిన రోజు ఇతను డ్యూటీలో ఉండుంటాడు, ఇతను కళ్ళబడింది, ఇతను వెంటనే పట్టుకున్నాడు, చెప్పాడు, ఫిర్యాదు చేశాడు. కాబట్టి లోక్ అదాలత్లో వాళ్ళ కాంప్రమైజ్ అయిపోయినా కూడా ఇతని డ్యూటీ ఇప్పుడు ఇతను చేస్తున్నాడు. సిట్ ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే సిట్ ఒకసారి పిలిచింది, అతని వివరణ అతను ఇచ్చుంటాడు. ఇవాళ వాళ్ళు పిలిస్తే ఇందులో ఎవరు అని అడిగినప్పుడు ఖచ్చితంగా సతీష్ కుమార్కి నిజాలు తెలుస్తాయి. తెలిసినప్పుడు ఒక భూమన్ పేరు ఎందుకు చెప్తాడు? ఇద్దరు పేరు చెప్పచ్చు.
ప్లస్ రవికుమార్ పేరు కూడా వస్తుంది, ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయో తెలియదు. అందుకని భయపడి వైసీపీ వాళ్ళే చేయించి ఈ మాట చెప్తున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఇప్పుడు వాళ్ళని ఉగ్రవాదులు అనాలా, గూండాలు అనాలా, లేకపోతే ఏమనాలి మనకి తెలియదు. మొత్తానికి ఒక కేసుకి సంబంధించి ఏమండి, ఒక మనిషిని ఒక్కసారి అండి, ఇప్పుడు ఒక కేసుకి సంబంధించి ఒక మనిషి చనిపోతాడండి, పొరపాటు అనుకుందాము, 2 చనిపోతారండి, గృహపాటు అనుకుంటారు. వరుసగా 6 చనిపోతే దాన్ని ఏ పాట అంటారండి? పాట అనరు, దాన్ని పోటు అంటారు, గొడ్డల పోటులాగా. అదేవిధంగా సేమ్ మీకు ఇందాక మనం చెప్పుకున్నట్టు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ లడ్డూ విషయం వచ్చేసరికి ధర్మారెడ్డి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ పరకామణి కేసులో సతీష్ కుమార్ ఇవాళ ఒక వేటుకు గురయ్యాడు. ఈ వేటు ఎవరేశారో అనేది తేలాలి. కాబట్టి ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాల్సి వస్తుంది, అతను చచ్చిపోవాల్సిన అంత ఏమనాలి పిరికివాడని నేను అనుకోవట్లేదండి. అలా అనుకున్నవాడైతే అసలు పట్టివ్వడు. ఎందుకు పట్టివ్వడు? ఇప్పుడు వాళ్ళ సంగతి తెలుసు కదా, వైసీపీ సంగతి తెలుసు, అంతకుముందు వాళ్ళ గత చరిత్ర అంతా తెలుసు. ఇవాళ నేను ఇతన్ని పట్టించిస్తే నన్ను భూమన ఊరుకోడు, వైవి సుబ్బారెడ్డి ఊరుకోడు, జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు అని ఆలోచిస్తాడు కదా ఒక విజిలెన్స్ అధికారిగా ఉన్నవాడు. అయినా కూడా ధైర్యం చేసి పట్టించి ఇచ్చాడంటే అతను ఖచ్చితంగా పిరికివాడు కాదు, చనిపోయేంత పిరికితనం అతనికి ఉండదు, అది గ్యారంటీగా మనం చెప్పచ్చు. కాబట్టి ఇంత ఎదుర్కొన్నాడు, ఇన్ని రోజులు అతను ఇలాగే కొనసాగాడు, ఉద్యోగం లేదంటే ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోయి ఉంటాడుగా, పోనీ ఆ యాంగిల్లో కూడా ఆలోచిస్తాడుగా. కాబట్టి ఇవేమీ చేయలేదు. కాబట్టి ఇవాళ చనిపోయిన వ్యక్తి పిరికివాడు మాత్రం కాదు, చాలా ధైర్యవంతుడు. ధైర్యంగా వైసీపీని ఎదుర్కొన్న ఒక అధికారి అతను. ఈ అధికారిని వీళ్ళెవరో చంపేశారు, చంపేసి దాన్ని మళ్ళా ఒక కుట్రగా చూపించి మళ్ళా దాన్ని కూటమి ప్రభుత్వం మీద వేసి, ఆ రోజు ఏదైతే బాబాయ్ హత్య కేసులో ఒక నారాసుర రక్త చరిత్రను ఒక యాడ్ ఇచ్చుకున్నారో, మళ్ళీ దీనికి కూడా ఒక యాడ్ ఇస్తారో, లేకపోతే సోషల్ మీడియా కోడై కూస్తుంది, ఆల్రెడీ కూస్తోంది, చూద్దాం మనం. సార్ ఇప్పుడు వివేక హత్య కేసు తీసుకున్నా, పరిటాల రవి కేసు తీసుకున్నా, ఆ కేసు పెద్దల దగ్గరికి వెళ్తుంది అనుకుంటున్న టైంలో సాక్షుల వరుస మరణాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూస్తే ఈ పరకామణి అంశంలో కూడా ఇంకా అసలు దోషులు ఎవరో బయటికి రాబోతున్నారు అనే టైంలోనే ఇప్పుడు ఈ సతీష్ కుమార్ గారి హత్య జరిగింది. ఏంటి మరి దీని తర్వాత కూడా వరుస మరణాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఆ కేసులో ఇది కూడా ఒక మరుగున పడిపోతుందంటారా? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు రవికుమార్ కుటుంబం ఎక్కడుందో తెలియదు ఎవరికి. లేదు. అవును. అంటే పరకామణిలో చోరీకి పాల్పడ్డ రవికుమార్ ఎక్కడున్నాడో తెలీదు. పరకామణి చోరీని పట్టుకున్న సతీష్ ఈ రోజున శవమై కనిపించాడు. అంటే ఎట్లా జరుగుతాయి ఇవి? 3వ తరగతి పిల్లగాడిని అడిగినా చెప్తాడు. 3వ తరగతి పిల్లాడిని పిలిచి, అరే అబ్బాయి ఇది పరిస్థితి, ఈ సతీష్ని ఎట చనిపోయాడో చెప్పురా అంటే చెప్తాడు. ఎందుకు చెప్పలేరు? నువ్వు బయటికి వస్తావు అనే భయం ఎవరికి ఉంటుంది? పోలీసులు ఇప్పుడు సస్పెండ్ చేసిన పోలీసు ఆఫీసర్లు ముగ్గురిని సస్పెండ్ చేశారని చెప్పా కదా, వాళ్ళల్లో సతీష్ కుమార్ లేడే. అంటే ఏంటి? సతీష్ కుమార్ అనే పోలీస్ ఆఫీసర్ క్లీన్ వ్యక్తి, పరకామణి చోరీని పట్టుకున్నాడు. ఆ తర్వాత అతను పట్టుకున్న నేరాన్ని, ఆ నేరానికి సంబంధించిన ఆస్తుల్ని వీళ్ళందరూ పంచుకున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా సతీష్ కుమార్ ప్రమేయం లేదు కేసులో, ఏ మూల కూడా. సతీష్ కుమారు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, నిజాయితీగా కేసు అతను పట్టుకున్నాడు. కేసు దర్యాప్తు చేద్దామని అనుకున్న టైములో భూమన కరుణాకర్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చి కాంప్రమైజ్ చేశాడు. ఆ పోలీస్ అధికారి ఎవడైతే ఉన్నాడో ఇప్పటికీ ఇంకా డ్యూటీలోనే ఉన్నాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ ఆస్తులు కొట్టేసిన పోలీస్ అధికారి ఇంకా విధి నిర్వహణలోనే ఉన్నాడు. రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు కొట్టేసిన అధికారి. అందుకని జాగ్రత్తగా ఉండాలి, పోలీసు డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ కోవర్ట్లు ఎవరైతే వైసీపీకి సంబంధించిన కోవర్టు పోలీస్ అధికారులు ఇంకా ఉన్నారు. నిజాయితీ గల పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా నేరాలు చేసి ఈ నేరాలు తెగబడే గుండాలు వీళ్ళందరూ. ఈ రౌడీల పీచం అణచకపోతే వెంకటేశ్వర
ఇంకొక మాట చెప్తున్నా నేను, ఇంత కేసు ఇంత జరుగుతున్నది కదా, ఇంత వెంకటేశ్వర స్వామి సొమ్ములు కొట్టేశారు కదా, ఈ వెంకటేశ్వర స్వామి సొమ్ములు కొట్టేసిన విషయం బయటకు వచ్చింది కదా, ఈ బయటకు వచ్చిన దాన్ని రూపుమాపటానికి సతీష్ కుమార్ని వేసేశారు కదా, అయిపోతుందా? పాపం పెరుగుతుందా? పాప పరిహారం అవుతుందా? పాపం పెరుగుతుందా? పాపం పరిహారం అవుతుందా? చెప్పండి మీరు. పాపం పెరుగుతుంది. పాపం పెరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దిగొస్తాడు, నేరస్తుల్ని పట్టుకుంటాడు. అయితే మేడం, ఇప్పుడు ఈ తీసుకున్నట్టయితే ఇప్పటికీ వివేక హత్య కేసులో వరుసగా సాక్షులు మరణిస్తున్నారని సునీత గారు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. అది ఇంతవరకు ఒక కొలికి రాలేదు. ఇప్పుడు ఈ సతీష్ కుమార్ గారి హత్య జరిగింది. దీని తర్వాత మరి అంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఎవరు అతను చెప్పే సాక్ష్యాల వల్ల ఇరుక్కునే అవకాశం ఉంది? సో ప్రజలు ఏ విధంగా దీన్ని తీసుకోవచ్చు అంటారు? ప్రజలు నెగిటివ్గా ఈ ప్రభుత్వం మీద అయితే తీసుకోరండి. ఆ అంశం మీద మాత్రం వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువ అవుతుంది వైసీపీ మీద. అంటే ఇప్పుడు ఒకవేళ అనుకుందామండి, కూటమి ప్రభుత్వమే తప్పు చేసి ఉంటే, గతంలో కూడా చేసి ఉండాలిగా. గతంలో తప్పు చేసిన ట్రాక్ రికార్డ్ ఎవరిది? ఒక రాజశేఖర్ రెడ్డిది, ఒక జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇతను నోరు విప్పితే నష్టపోయేది వైసీపీకి చెందిన వాళ్ళే, మాజీలందరూ కూడా కదా. ఇప్పుడు ఏ రకంగానూ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరు ఇందులో ఇరుక్కుని లేరు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఈవోలు ఎవరు ఇందులో లేరు. కాబట్టి అసలు కూటమి ప్రభుత్వం అలాంటి తప్పుడు పని ఎందుకు చేస్తుంది? చేయాల్సిన అవసరం ఏముంది? గతంలో కూడా ఎప్పుడు ఏది చేయలేదు అది. ఇప్పుడు మీరు ఒక్క సందర్భం చూపిస్తే పోనీ అనుకోవచ్చు, ఒక్క సందర్భం లేదు. అన్ని సందర్భాలు ఆ తండ్రి కొడుకులకే ఉన్నాయి కదా. కాబట్టి ఇవాళ నష్టం జరిగేది ఒక వైసీపీకి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నష్టం అనేది ఇందాక మీరు చెప్పినట్టుగా వైసీపీ కలికంలోకి కూడా లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రజల్లోకి రాలేకపోతున్నాడు. ఈ ధర్నాలు అనేది ఊరికనే ఏదో ఉత్తుత్తి ఆటలు అంటాం చూడండి మనం, అట్లాగా ఉత్తుత్తి ధర్నాలు అన్నమాట ఇవన్నీ. ఉనికిని కాపాడుకోవడానికి కూడా, ఉనికి ఎలాగ కాపాడుకోవలేమని తెలుసు, ఊరికే వాళ్ళ ప్రెజెన్స్ ఏదో మేము బతుకున్నాం సుమా అని చూపించుకోవటానికి అంతే. మేము ఉన్నాం సుమా, మేము ఎక్కడికి పారిపోలేదు అని ఊరికే ప్రజల్లో చూపించుకోవటానికి. లేకపోతే పెద్దిరెడ్డి వాళ్ళు ఎందుకు బయటకు వస్తాడండి? నిన్న ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అటవీ భూముల గురించి బయటకు తీశాడో ఇవాళ బయటకు వచ్చాడు ఈయన. వచ్చి ప్రజల ముందు ఇగో చూసారా ఇలా అంతా చేసేస్తున్నారు వీళ్ళు అంటే అటవీ భూముల విషయాన్ని డైవర్ట్ చేయడానికి. సో డైవర్షన్ పాలిటిక్స్ ఎవరిది? ప్రతిసారి వైసీపీది. వాళ్ళు చేస్తారు, ఆ నింద చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టుతారు. కాబట్టి ఈసారి మాత్రం ప్రజలు నమ్మరండి. కాకపోతే ఏంటంటే దీని నుంచి నేర్చుకోవాల్సింది కూటమి ప్రభుత్వం, వీళ్ళు వైసీపీ అనేది ఇంక జన్మలో మారదు, జగన్మోహన్ రెడ్డి అంతకంటా మారడు. కాబట్టి ఒక కేసుకు సంబంధించి ఏ వ్యక్తులు ఉంటారో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు రేపు వచ్చి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి, లేదు రేపు వచ్చి వాళ్ళు దీని మీద మాట్లాడాలి అనుకున్న వ్యక్తులకి మాత్రం వాళ్ళు అడిగినా అడగకపోయినా రక్షణ ఇమ్మని మనం చెప్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ధర్మారెడ్డిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఏమైందో తెలియదు, అది వెతకాలి. ఇట్లా ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళు ఎవరైతే అప్రూవర్స్గా మారారో వాళ్ళకి నిఘా పెట్టాల్సిన బాధ్యత మాత్రం ఈ కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా సిట్టు మీద ఉందని మాత్రం నేను చెప్తున్నాను.